ఇక రెండోది శివారు గ్రామాలు ఏవైతే ఓఆర్ఆర్ లోపట్టు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి విలీనం అనేది దాదాపు ఒక 51 గ్రామ పంచాయతీలను అందుబాటులో అంటే పక్కనే ఉన్నటువంటి మున్సిపాలిటీలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎస్ అధ్యక్ష, పట్టణీకరణ అనేది కొంత అవసరం, తద్వారా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేటువంటి చర్చ కూడా అనేక రీసెర్చ్ పేపర్లలో నేను కూడా చూడడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడ యాజ్ ఏ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీగా నేను ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఈ 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ దాదాపు ఒక గ్రామంలో 10 మంది వార్డు మెంబర్లు అనుకున్నా కూడా 500 మంది వార్డు మెంబర్లు కానీ ఒక 50 మంది ఎంపీటీసీలు కానీ అధ్యక్ష. ఇక్కడ వీళ్ళ రిజర్వేషన్లు ఏం కాబోతా ఉన్నాయి? ఇప్పుడు మున్సిపల్లో ఒక వార్డు కౌన్సిలర్ కావాలంటే జనాభా పరిధి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. 2000 మంది 3000 మంది తోటి ఒక వార్డు ఉంటుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో 1000 మంది 1200 మంది ఉంటే ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష. అక్కడ ఒక 4-5 లేదా 6 వార్డు మెంబర్లు ఉంటారు అధ్యక్ష. సార్ వీళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు దొరుకుతాయి అధ్యక్ష. మరి 51 గ్రామాలలో ఉన్నటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఆల్సో, మళ్ళీ వీళ్ళ రిజర్వేషన్లు పోతున్నట్టే కదా, ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నట్టే కదా. సో లోకల్ బాడీలో ఎంత దొరికినా ఇక్కడ 15 మంది రాజకీయంగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న చోట కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి సూచన చేయదలుచుకున్నా, ఇక్కడ దాదాపుగా 500-600 మంది ఏది రాజకీయంగా కార్యకలాపాలు నిర్వహించేటువంటి కార్యక్రమం డిస్టర్బ్ అయింది. ఇక్కడ సేవలు డిస్టర్బ్ అయిపోయినాయి. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి దెబ్బ ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దాన్ని ఎట్లా సమర్థిస్తారు, మీరు ఎట్లా సవరిస్తారు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది అధ్యక్ష.